ఒవేరియన్ కాజెస్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ గురించి చెప్పుకుందాం. మీరు ఒవేరియన్ కాజెస్ అంటే ప్రతి సైకిల్లోనూ ప్రతి నెల ఒక గుడ్ అనేది, ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ రిలీజ్ అది నార్మల్గా జరుగుతుంది. అంటే వీళ్ళకి ప్రతి ఆడవాళ్ళకి సైకిల్స్ 30 రోజులకు ఒకసారి, 28 నుంచి 35 రోజులకు ఒకసారి వస్తుంది. అది నార్మల్. అదే కొంతమందిలో 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి రావటం, లేకపోతే ఒక్క నెలలోనే 2 సార్లు రావటం, తక్కువ బ్లీడింగ్ అవటం, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నది అనేది అర్థం అవుతుంది మనకి. దీనికి మనము ఎలా కనుక్కోవాలి? ఈ ఎగ్ ఓవరీలో ప్రాబ్లమ్స్ అనేది ఒకటి ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం, ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం కానీ, లేకపోతే వీళ్ళ గుడ్లు తగ్గిపోవటం కానీ, అంటే అండాశయంలో గుడ్లు తగ్గిపోవటం, దీన్ని పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. ఈ పూర్ ఓవేరియన్ రిజర్వ్కి గల కారణాలు ఏంటంటే, అసలు మన ప్రతి ఆడవాళ్ళు ఎగ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే ఫస్ట్ పుట్టడంతోనే వాళ్ళు పుట్టడంలో ఉండే ఎగ్సే, పుట్టినప్పుడు ఉన్న ఎగ్సే అవే డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మామూలుగా 4 మిలియన్ ఎగ్స్తో పుడతారు. ఈ ఎగ్స్ కూడా ఒక రోజు డీజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎగ్స్ అలా డీజనరేట్ అయిపోయి 15-16 ఇయర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 lakhs ఎగ్సే ఉంటాయి. ఈ 2 lakhs ఎగ్స్లో కూడా ప్రతి సైకిల్లోనూ ఒక 20-25 ఎగ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. అందులో ఒకటే మెచ్యూర్ అవుతూ ఉంటుంది, మిగిలిన ఎగ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే ఎగ్స్ ఇలా రోజుకి ప్రతి సైకిల్కి తగ్గిపోయి 40 ఇయర్స్ వచ్చేటప్పటికి 25,000 ఎగ్సే ఉంటాయి. ఇవి నెమ్మదిగా తగ్గుతూ లెస్ దాన్ 1000 ఎగ్స్ వచ్చేటప్పటికి మెనోపాజ్ వచ్చేస్తుంది. ఇది ఏజ్ బట్టి ఇలా తగ్గుతూ ఉంటుంది. ఇదే కొంతమందిలో ఏజ్ ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. ఈ డిమినిష్డ్ ఓవేరియన్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటే, మనము సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు, AMH అని, యాంటీ ముల్యూరిన్ హార్మోన్ టెస్ట్ అని చేస్తారు. ఇది ఏ డే ఆఫ్ ద సైకిల్ అయినా చేయించుకోవచ్చు, ఎవరైనా చేయించుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాకపోళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే వాళ్ళు ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉందనే తెలుసుకోవడానికి. ఇది నార్మల్గా 1.2 నుంచి 4 వరకు ఉంటుంది. లెస్ దెన్ 5 to 1.2 ఉంటే లో, వెరీ లో అంటే లెస్ దెన్ 0.5 ఉంటే దాన్ని వెరీ లో అంటారు. ఇవి తర్వాత స్కాన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. స్కాన్ ద్వారా యాంట్రల్ ఫాలిక్యులర్ AFC అంటారు. ఈ AFC అనేది లెస్ దెన్ 5 ఉంటే కనుక, అంటే 2 ఓవరీస్లో కలిపి ఉన్న ఫాలికల్స్ లెస్ దెన్ 5 ఉంటే కనుక దాన్ని డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. దీనికి గల కారణాలు ఏంటి? ఈ డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ కొంతమందికి విత్ ఏజ్తో తగ్గుతాయి. నెక్స్ట్ జెనెటిక్ డిసీజెస్ అంటే టర్నర్ సిండ్రోమ్ కానీ, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎగ్స్ అనేవి తగ్గిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బికాజ్ ఆఫ్ ఎక్కువ ఫ్యాటీ డైట్ తీసుకోవటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, వాటి మూలంగాను, ప్లస్ స్లీప్ డిజార్డర్స్ అండ్ లేట్ నైట్స్లో మెలకు ఉండము, అలాంటి వాటి మూలంగా కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మూలంగా కూడా ఈ ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సర్జరీస్ ఏమైనా జరిగినా, చిన్నప్పుడు ఏదైనా ఓవేరియన్ సిస్టుల కోసం మనం సిస్టులు రిమూవ్ చేసినప్పుడు కానీ, అలాంటప్పుడు కూడా ఈ సర్జరీస్ జరిగిన, నెక్స్ట్ కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటివి వాడినప్పుడు కూడా ఈ ఎగ్ తగ్గిపోతూ ఉంటుంది, ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఓవరీస్లో. నెక్స్ట్ ఏమైనా క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉండి వాటికి డ్రగ్స్ వాడుతున్నా కూడా, అలాంటి వాళ్ళల్లో కూడా ఈ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఎగ్ నెంబర్ దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఈ ఎగ్ నెంబర్ తగ్గిపోతుంటే ఈ నెంబర్ని పెంచడానికి అయితే మనకేం ఉండదు, కానీ ఉన్న ఎగ్స్ క్వాలిటీ పెంచడానికి డ్రగ్స్ వాడతారు. లైక్ డీహైడ్రో ఎపియాండోస్టెరాన్ అని, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి వాడతారు. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ ట్రీట్మెంట్స్ PRP ఇంజెక్షన్స్ అనేవి చేస్తున్నారు. ఈ ఎగ్ తగ్గిపోవడానికి క్వాలిటీ పెంచుతారనమాట వీటి మూలంగా. తర్వాత ఇప్పుడు ఒక AMH తక్కువ ఉందంటే మనము విగరస్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలనేది అర్థం. ఎందుకంటే ఇవి త్వరగా పడిపోతూ ఉంటాయి అనమాట ఈ ఫాలికల్స్ నెంబర్ అనేది. సో అంటే దీనికోసం మనం వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, తర్వాత IUIకి కానీ, అవసరమైతే IVF కూడా, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్కి వెళ్ళటము అలాంటివి చేయాలి. ఈ IVFలో కూడా మల్టిపుల్ సైకిల్స్ తీసుకోవటం, ఎంబ్రియో పూలింగ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ కోసం మనం ట్రై చేయాల్సిన అవసరం వస్తుంది. ఎంబ్రియోస్ వన్స్ వచ్చినాక ఫ్రీ చేసుకుంటే మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫెయిల్ అయితే డోనర్ ఎగ్ కోసం వెళ్ళాల్సిన అవసరం వస్తుంది.